నమస్తే, నేను మీ మధు. తమిళ హీరో చివరి సినిమా జననాయగన్. ఈ సినిమా గురించి తమిళ ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే అది చివరి సినిమా కాబట్టి. కానీ ఇప్పుడు ఈ సినిమా బీభత్సంగా ట్రోల్కి గురవుతుంది. ఎందుకు అంటే అది తెలుగు సినిమా అయినటువంటి బాలయ్య బాబు సినిమా భగవంత్ కేసరిని రీమేక్ చేశారు అన్న ఒక వార్తలు అయితే చక్కలు కొడుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది? మరి తన చివరి సినిమాను ఎందుకు తెలుగు డబ్బుడు సినిమానే ఆప్షన్గా తీసుకున్నారు అనే విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, విజయ్ చివరి సినిమా జననాయగన్, ఈ సినిమాను భగవంత్ కేసరిని రీమేక్ చేశారన్న కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దాంట్లో నిజం ఎంతుందంటారు? ఒకవేళ వచ్చినా సరే, అది నిజం ఉన్నా సరే, ఇంకా ఎందుకు ఇంత ట్రోల్ అవుతుంది ఈ రెండు మూవీస్ మధ్య? అయితే తెలుగు సినిమాల్లో ఈ డబ్బింగ్ చిత్రాల వరవడి, అంటే వేరే భాష నుంచి తెలుగులో రావడం, తెలుగు నుంచి తమిళ భాష కానీ ఇంకా వేరే భాషలు డబ్బు అవ్వడం, లేదు వేరే భాషలో హిట్టైన చిత్రాలను మళ్ళీ ఆ రైట్స్ కొనుక్కొని మళ్ళీ తీయడాన్ని రీమేక్ చిత్రాలు అంటాం. అంటే తెలుగు నుంచి రీమేక్ వేరే భాషలోకి అవుతాయి, వేరే భాషలు హిట్ అయిన తెలుగులోకి రీమేక్ అవుతాయి, తెలుగుని తీసిన చిత్రాలు వేరే భాషలకు డబ్బు అవుతాయి, వేరే భాష చిత్రాలు తెలుగులో డబ్బు అవుతాయి. ఇంత ఫెసిలిటీ అయితే తెలుగులో ఉంది. కన్నడంలో వేరే భాష చిత్రాలు డబ్ చేయడానికి వీల్లేదు, స్ట్రేట్కి తీయాలంటే మళ్ళీ తీయాలంటే అక్కడికి వెళ్ళి ఇంకో మళ్ళీ అలా భాషలోనే తీయాలి. సరే, ఒకటి రెండు రాష్ట్రాలు అట్లా ఉన్నాయి. మొత్తం మీద దేశం మొత్తం మీద అయితే ఎవరైనా సరే డబ్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్ చేసుకోవచ్చు. ఈవెన్ హాలీవుడ్ చిత్రాలు కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో డిజిటల్ పుణ్యాన మనం ఓటీటీలో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ స్విచ్చింగ్ సిస్టమ్ ఉంది. అంటే తెలుగులో చూడవచ్చు, ఇందులో వినవచ్చు. సో చాలా బాగుంది, ఎవరి ఇష్టం వాళ్ళు చూస్తున్నారు, చిత్రాల ఆదరణ ఉంటుంది. అయితే ఇది పెద్ద సీరియస్ విషయం కాకుండా మీరు అన్నట్టు జననాయకన్ చిత్రం, విజయ్ గారు నటించిన చిత్రం ఎందుకు ఇది చర్చ జరుగుతుందంటే, జననాయకన్ అనేది భగవత్ కేసరి ఎన్బికే బాలకృష్ణ గారి యొక్క చిత్రం. దాని తాలూకు రైట్స్ వాళ్ళు అఫీషియల్గానే కొన్నారు, సీక్రెట్ ఏం లేదు ఈ విషయంలో. కాకపోతే వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలేదు అఫీషియల్గా. కానీ ఎన్బికే చిత్రం విడుదల కాగానే చిత్రం తాలూకు టెక్నీషియన్స్ పిలిచి ప్రశంసలు ఇవ్వడంతో పాటు స్పెషల్గా రిక్వెస్ట్ చేసి విజయ్ లాంటి, ఎందుకంటే మనకు పవన్ కళ్యాణ్ గారు ఎంత క్రేజ్ ఉందో అక్కడ తమిళ్లో అంత విజయ్కి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారో ఆయన కూడా రాణించడానికి ఒక పార్టీ పెట్టి ఇప్పుడు మళ్ళీ పార్టీ అధికారం రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల కోసం అనేది ఈ చివరి చిత్రం నటించి అంటారే కానీ తర్వాత నటిస్తారా అని కాదు. కానీ రాజకీయాల్లోకి వెళ్ళే ముందు ఒక మంచి సందేశాత్మక చేయాలని అనుకుంటారు ఎవరైనా. సో ఎన్టీ రామారావు గారు కూడా నా దేశం అని ఒక చివరి చిత్రంలో రాజకీయ నేపథ్యము, ప్రజల కోసం జరిగే సమాజంలోని అన్యాయాన్ని ఎదిరించడానికి తాను ఒక చైతన్యవంత పాత్ర ఏ విధంగా పోషించాలనుకుంటున్నాడో అదే తరహా కథాంశంతో చేసుకుని నా దేశంలో ఒక చిత్రాన్ని తీసుకురావడం. చిరంజీవి గారు కూడా ఆ తరహా సినిమాలకు ముందు, అంటే రాజకీయాలకు వచ్చే ముందు సినిమాలు మానేసే ముందు ఆ తరహా డైలాగ్ చెప్పడం, ఆ సబ్జెక్టులో తీసుకోవడం, అంటే సమాజం కోసం కష్టపడతాను అన్నట్టుగా, లేదు సమస్యలు వినటానికి పరిష్కరించడానికి నేను ఉంటాను అన్న టైపులోనే ఆ సబ్జెక్టులు వస్తుంటాయి. సో ఎన్బీకే కూడా అలాగే తయారు చేసుకొని, అంటే ఎన్బీకే అంటే ఈ భగవత్ కేసరి సినిమాని ఆధారంగా చేసుకుంటూ మళ్ళీ ఆయన అనుకునేటువంటి చిత్రంగా తీసుకుంటున్నట్టుగానే అర్థమవుతా ఉంది. ఇది ఎన్బీకే నుంచి రీమేక్ చిత్రం. ఇక కాపీ రైట్స్ విషయం గురించి వస్తారంటారు, కాపీ క్యాట్స్ అంటాము జనరల్గా వ్యవహారిక భాషలో. ఈ కాపీ కొట్టే పిల్లులంతా ఈనాటిదేం కాదా చరిత్ర తీసుకుంటే 1930 తెలుగు చిత్రం లేదా భాషా చిత్రం అంటే మౌఖిక చిత్రాల నుంచి కాంచి వస్తూనే ఉంది. గతంలో ఎక్కువ సినిమాలు వచ్చేటప్పుడు పౌరాణిక డ్రామాలుగా బాగా హిట్ అయినటువంటి భక్త ప్రహ్లాద, సతీ అనసూయ, లేదా సామాజిక అంశాలైనటువంటి వరకట్నము, ఇట్లాంటి ఏదైతే స్టేజీ ప్లేలు ఉన్నాయో వాటి తరహా చిత్రాలు వచ్చేవి. అవి దాంతోపాటు బెంగాలీ చిత్రాలు బాగా వచ్చేది. బెంగాలీ చిత్రాలు ఎక్కువగా ఏంటంటే సాహిత్యపరంగా బెంగాలీ వాళ్ళు ముందున్నారు. బహుశా అది మనం బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళు కమ్యూనికేషన్కి దగ్గరగా ఉండడం వల్ల కావచ్చు, ఏదైతేనే కానీ బెంగాలీ సాహిత్యం బాగా ఆ రోజుల్లో బాగా ఫేమస్. అంటే వాళ్ళ బుక్స్ పబ్లిష్ అయ్యి బాగా, ఆ నవల్స్ అట్నుంచి మళ్ళీ సినిమాలు కూడా అలాగే ఉంటాయి. మీరు చూసారు శ్యామ్ బెంగాల్ గారు చిత్రాలు కూడా అట్లాగే ఉంటాయి, ఒక ఆర్ట్ ఫిల్మ్గా ఉంటాయి. వాటి నుంచి కూడా తీసుకొని సినిమాలుగా మార్చుకునే కోకళ్ళు ఉన్నాయి. అదొక ఎత్తు అయితే పాత తరహా హిట్టైన సినిమాని రూపం మార్చుకొని ఇంకొక తీయడము, లేదా ఆ ఫార్మాని ఇంకో రూపం మార్చుకోవచ్చు. సాధ్యమైనంత చాలాసార్లు చెప్తారు, సింధూర పువ్వు సినిమా ఒకటి ఉంటుంది. ఆ సింధూర పువ్వు కూడా ఏంటంటే ఒక దొర, ఆ దొర గడియలో ఒక పని చేసే పాలేరుగా ఉన్నటువంటి ఆ అబ్బాయి, ఆ పంజరంలో చిక్కున్నట్టు అమ్మాయి ఆ పాలేరుకి ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యి
తర్వాత ప్రేమలకు కోల్పోవడం అనేది సింధూరపు సంస్కృతం. ఆ సింధూరపు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతకుముందు సీతారా చిత్రంలో ఒకటి ఉంటుంది, మన వంశీ గారి చిత్రం. సో ఆ చిత్రంలో కూడా ఆ బందీఖాన జమీందారి బందీఖానలో ఉన్నటువంటి ఆవిడ ఎన్నడూ బాహ్య ప్రపంచం చూడకున్నప్పుడు నాటకాలు వేస్తానికి వచ్చి పద్యాలు పాడేటువంటి మామూలు తెగకు చెందినటువంటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం అనేది సినిమా. సో థ్రెడ్ ఒకటే, అండర్ కరెంట్ లైన్ అంతా ఒకటే. ఎవరి అంటే మనం మామూలుగా చెప్తాం వ్యవహారిక భాషల్లో, సారా పాతదే సీసా కొత్తది, ఏ రూపంలో పోసుకుంటే ఆ రూపంలో కనపడుతుంది. సో ఇది డైరెక్టర్ యొక్క గొప్పతనం అనేది చెప్పాలి. కాపీ అనే మనం అనడం కన్నా సరే, కాపీ రైట్స్కు మనకు చట్టాల ప్రకారం వాల్యూ ఉంది కాబట్టి కాపీ రైట్స్ ఉంటాయి, దాన్ని విలువ ఇవ్వాల్సింది అయినప్పటికీ దాన్ని కాపీ కొట్టడంలో కూడా అందంగా ఉండాలి. అది కూడా జనరంజకంగా ఉన్నప్పుడు మాత్రం సినిమా ఎక్కుతుంది. అంటే ఇప్పుడు చెప్పినట్టు ఈ 3 సినిమాలు కూడా ఇంచుమించు సబ్జెక్ట్ లైన్ అంతా కూడా అదే కదా. సో ఏదైనా సరే కాపీ కొట్టిన సీన్తో సహా మనం చాలా సినిమాలు చూస్తుంటాం. ఇప్పుడు వస్తున్నటువంటి మన హీరోల యాక్షన్ సీన్స్ గతంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ హాలీవుడ్ చిత్రం నుంచి ఏ విధంగా కాపీ కట్టారు. సహజంగా రామ్ గోపాల్ వర్మ గారు మాత్రమే ప్రతి సీన్ని ఎక్కడెక్కడ కాపీ కొట్టానో స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ఏంటి శివలో కరెంట్ పోల్కి ఏ విధంగా తగులుతాడు, అది ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇవంతా కూడా ప్రతి సీన్ టు సీను నాకు అంటే కూడా కలెక్టివ్ మెటీరియల్ అదంతా కూడా అని చెప్పేసి తీసుకొని ఈ సినిమా వెనకంత ఏం జరిగిందో మనకు అనవసరం. సినిమా మేక్ చేసి ప్రేక్షకులకు చూపిస్తున్నప్పుడు అందంగా ఉంటే ఏ సినిమా హిట్ అవుతుంది. ఈ జననాయక అయినా సరే ప్రజారాజకంగా ఉండు, రేపు భవిష్యత్తులో మా తమిళులకు మా రాష్ట్రానికి విజయే మా ప్రతినిధికి ఉండాల్సి వస్తుంది అన్న రేంజ్ నమ్మకాన్ని ఆ సినిమా ఇప్పిస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ సంక్రాంతి బరిలోకి రాజాసాబ్తో వస్తున్నప్పుడు ఆ డబ్బింగ్ సినిమా ఫోటో వస్తుందా అని వీళ్ళు అభిమానులు అనుకుంటుంటే కానీ తప్పేం లేదు. ఎందుకంటే డబ్బింగు స్ట్రైట్ ఫిల్ము అని వ్యత్యాసం ఉండదు. చట్టం దృష్టి లేనప్పుడు మనం చూడకుండా తప్పు అవుతుంది. ఖచ్చితంగా ప్రభాస్కున్న మార్కెట్ ప్రభాస్కు ఉంటుంది, మన విజయ్కున్న మార్కెట్ విజయ్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఒక సినిమా హిట్ అవుతే ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీలో ఒక 200 కుటుంబాలకు మనం ఉపాధినిచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి సినిమా హిట్ కావాలని కోరుకుంటాం. ఇప్పుడు జననాయకన్ అంటే తెలుగులో జననాయకుడు అనే కదా అర్థం. కానీ ఇక్కడ భగవంత్ కేసరి విషయానికి వస్తే అక్కడ ఒక అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తూ ఆ అమ్మాయిని పెంచుతూ ఆ సీన్ వేరేగా ఉంది. బట్ ఇక్కడ చూస్తే జననాయకుడు అని పెట్టారు, అంటే జననాయకన్. సో అంటే ఇక్కడ జనాల మధ్య ఉన్న నాయకుడు అని, అంటే పొలిటికల్గా కూడా ఇందులో ఎక్కువగానే ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. అట్లానే కాదు, జననాయకుడు జనం కోసం నాయకుడు అనుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయి కోసం ఉన్నా కూడా అదే. ఇప్పుడే మనం ఒక పాపని భగవత్ కేసరి చిత్రంలో ఒక పాప కోసం సినిమా ఉంటుంది. ఈ పాపది కూడా జననాయకుడు సబ్జెక్ట్ ఏంటో మనం చూడనప్పుడు మనం ఏం అనలేవు. కానీ అక్కడ ఒక పాపని తీసుకున్నారా లేదా ఒక ఊరిని మొత్తం ఒక ఊరి కోసం తీసుకున్నాడా, జనాలు ఊరి కోసం తీసుకున్నప్పుడే కామన్ కాజ్ కనపడుతుంది. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఊరిలో వాటర్ కోసం చేస్తాడు, బన్నీ సినిమాలో కూడా ఒక డ్యామ్ కోసం సినిమా చేస్తాడు. ఇట్లా ఏదో ఒక ఊరు కాజ్ కోసం చూసినప్పుడు యూనివర్సల్ క్లాజ్ ఉన్నప్పుడు అది మనదన్న ఫీల్ అవుతారు. ఒక అమ్మాయి కోసం చూస్తున్నప్పుడు సబ్జెక్ట్ వైజ్గా చూస్తారు. బహుశా మరి జననాయకుడు అని అంటున్నప్పుడు జనం కోసం సబ్జెక్టుగానే మార్చుకుంటారు. అందుకనే మార్చిన తర్వాత ఎన్బీకే స్టోరీ అని ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నారో ఏమో వాళ్ళైతే అఫీషియల్గా డిక్లేర్ చేయట్లేరు. బట్ వాళ్ళైతే అఫీషియల్గా కొన్నమాట వాస్తవం, వీళ్ళు ఒప్పుకున్నమాట వాస్తవం. అది స్టోరీ రేపు రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేసుకున్నారని మనం చూద్దాం. సో ఏదేమైనా సరే జననాయకన్ మాత్రం భగవంత్ కేసరి నుంచి అది రీమేక్ అన్నట్టే తెలుస్తుంది. సో ఆ వార్తలు కూడా నిజమే అన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇదే నా ఆఖరి సినిమా అని కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. మరి విజయ్ సినిమా కూడా ఇదే ఆఖరిదేనా, లేకపోతే రాజకీయాల్లోకి వచ్చాక మరికొన్ని సినిమాలు తీస్తారా లేదా అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.